నమస్కారం ఫ్రెండ్స్. టాలీవుడ్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే ఒక విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే ఫ్యాన్ వార్స్. ఒక హీరో సినిమా రిలీజ్ అయితే చాలు, సోషల్ మీడియా మొత్తం పోస్టులతో నిండిపోతుంది. రికార్డులు, కలెక్షన్స్, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్, ఎక్కడ చూసినా అదే చర్చ. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకవైపు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోవైపు, ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకోవైపు. సినిమా రిలీజ్ కాకముందే ఇండస్ట్రీ హిట్ మా హీరోదే, అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి అంటూ పోటీ మొదలవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత డే 1 కలెక్షన్స్, వీకెండ్ కలెక్షన్స్, వరల్డ్ వైడ్ గ్రాస్, ఓవర్సీస్ నంబర్స్, ప్రతి నంబర్ మీద చర్చలు మొదలవుతాయి. కొన్నిసార్లు వాదనలు కూడా పెరుగుతాయి. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మన హీరోలు నిజ జీవితంలో ఒకరినొకరు గౌరవిస్తారు. సక్సెస్ వచ్చినప్పుడు అభినందిస్తారు, అవసరమైనప్పుడు సపోర్ట్ కూడా చేస్తారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చిన్న విషయాలు కూడా పెద్ద ఫ్యాన్ వార్స్గా మారిపోతుంటాయి. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ఇండస్ట్రీకి మంచిది. మంచి సినిమాలు వస్తాయి, కొత్త రికార్డులు సృష్టించబడతాయి, తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుంది. కానీ వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్, ద్వేషపూరిత కామెంట్లు ఇవి ఎవరికీ ఉపయోగపడవు. చివరికి గెలవాల్సింది ఒక హీరో కాదు, గెలవాల్సింది తెలుగు సినిమా. ఫ్యాన్ వార్స్ మంచివేనా, లేక సినిమాలను సినిమాలుగానే చూడాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ధన్యవాదాలు.